తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఎంతసేపు అయిందో. అమ్మా రే, ఎక్కడికి వెళ్ళిపోయావరా? నాన్న లోపల గోల్ చేస్తున్నాడు. ఇంకా కోపంగా ఉన్నారా? రా. బాగా ఆకలేస్తుందమ్మా. ఆకలిస్తుంది నాన్న. వెనక నుంచి మెల్లగా చప్పుడు చేయకుండా రా. 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 ఇదిగోరా నాన్న, చికెన్ కర్రీ తిను. పొద్దునగా ఎప్పుడు తిన్నావో ఏంటో. తిన్నాను. ఈయన గారి కోపం వల్ల కన్న కొడుకుని బయట నిలబెట్టి మరీ తినిపించాల్సి వస్తుంది. అమ్మా ఫిష్ ఫ్రై సూపర్ అమ్మా. నీకు ఇష్టం కదా ఉంటదిరా? సూపర్ గా ఉంటది. సూపర్ గానే ఉంటది. ఏమే నానా కష్టాలు పడి 6 నెలల తర్వాత కొంపకొచ్చినోడికేమో పెరుగన్నాం. నాన్న నాకు కూడా. అవును, ఆపవే. అడ్డగాడిదలాగా ఊరంతా బాలాదూరు తిరిగి వచ్చినోడికేమో చికెన్ కర్రీ ఫిష్ ఫ్రై. బాగుంది నీ వ్యవహారం. ఇలాంటి అమ్మని ఎవరైనా చూసారా? మదర్ ఇండియా. ఏంటే మీ నాన్నగారు వచ్చారు కదా అని ఓ తెగ రెచ్చిపోతున్నావు. దిష్టి కొట్టేస్తున్నారు. నువ్వు తిన్నా? మెక్కమ్మా, బాగా మెక్కు. ఇదిగో లక్ష్మి, ఇప్పుడే చెప్తున్నా, ఏదో ఒక రోజు వీడు నిన్ను నన్ను రోడ్డు మీదకి లాగి మనం పరువు తీయకపోతే నా పేరు మార్చుకుంటా. ఊరుకోండి. అమ్మా ఇంకొంచెం చికెన్ పెట్టమ్మా. ఓకే నాన్న. చిచ్చి. రే, మనిషి అన్నాక కాస్తైనా సిగ్గుండాలరా. ఈ హాయ్ నందు. చాలా పొరపాటు అయిపోయింది నందు. ఆ శ్యామ్గాడు స్వాతి అంటే ప్రాణం, సీరియస్ లవ్ అది ఇది అన్నాడు. ప్లీజ్ నీ అబద్ధాలు నీ ఫ్రెండ్స్ దగ్గర చెప్పుకో. లక్కీగా నువ్వు ఎలాంటి వాడివో ముందే తెలిసిపోయింది. అదేంటి నందు అలా మాట్లాడుతావు? ఫ్రెండ్స్ కి హెల్ప్ చేయడం తప్ప? హెల్పా? దాన్ని ఎవడైనా హెల్ప్ అంటాడా? నువ్వెంత పెద్ద తప్పు చేసావో తెలిసే మాట్లాడుతున్నావా? 3 ఏళ్లలో స్వాతి మా అన్నయ్య కాబోయే వైఫ్. ఆమె ఫోటోనే మౌంట్ చేసావు. అన్నయ్య ఎందుకో నిన్ను వదిలేశాడు, లేకపోతే చచ్చిపోయి ఉండేవాడివి. దయచేసి వెళ్ళిపో. నీ సంగతి ఏంటో తెలియదు గాని నేను మాత్రం చాలా పెద్ద తప్పు చేశా. దయచేసి వెళ్ళిపో. అంటే మన మధ్యలో అంతేనా? ఇంకేం లేదా? ఏమీ లేదు, ఇంతే. గుడ్ బై. తాం తక్క దిన తా తై తై తా దిత్ తై తై తా తా తై తై తా. స్టూడెంట్స్ రిలాక్స్. నమస్కారం అమ్మా. నమస్కారం. సిస్టర్కి నమస్కారం పెట్టు. సిస్టర్ కాదు, మరి సిస్టర్ ఇన్ లా. దీపు, తప్పు అలా అనకూడదు. చూడమ్మా, పాత ఇంటి దగ్గర 1 సంవత్సరం డాన్స్ నేర్చుకుంది, మళ్ళీ నీ దగ్గర జాయిన్ అవుతానంటుంది. అలాగే, రేపటి నుంచి పంపించండి. డాన్స్ డ్రెస్ ఉంది కదా? ఉందమ్మా, కానీ పెరిగిపోయింది కదా, అది సరిపోదు. కొత్తది కొని పంపిస్తాను. అలాగే, వెళ్ళొస్తామమ్మా. సరిగా ఆపు, దిగా. డాన్స్ క్లాసులో నందిని మేడం అని డాన్స్ టీచర్ ఉంటుంది. తీసుకెళ్లి డ్రెస్ చూపెట్టి కరెక్టో కాదో కనుక్కో. పట్టుకో. ఈ లోపు నేను వెళ్ళి ఫీజు కట్టి వస్తాను. వేధవేషాలు ఇక అన్నిటికీ డూడు బసవన్లా తల ఊపడమే, చేసేది మాత్రం అన్ని వేధవ పనులే. వేధవన్నారు వేధవని వెళ్ళా. ఒరే యూజ్లెస్ ఫెలో, ఆ పెళ్లి నడకేంట్రా? త్వరగా వెళ్ళా. పూజ ప్రాక్టీస్ చేయించు. నందిని మ్యామ్, బాగా ప్రాక్టీస్ చేయండి. సారీ నందు. ఈ డ్రెస్ లో చూడు చూడు. ప్రాక్టీస్ చేయమని చెప్పానా లేదా? 3, 4, 5, 6, 7.
పడిపోయింది ఇది నాన్న డ్రెస్ చూపించాను సూపర్ గా ఉందని చెప్పింది. చెప్పిందా? చెప్పే ఉంటుంది. చెప్పే ఉంటుందిలే. ఏంటిది? ఏంట్రా ఇది? ఏంట్రా ఇది? నాన్న ఇది ఇది వాట్ ఈస్ దిస్? వంకాయ పులుసు. నా లైఫ్ తుస్సు. నందు ఐ లవ్ యూ మోర్ మోర్ మోర్. నాన్న. ఆ అమ్మాయికి నీకు పోలికెక్కట్రా? ఆ అమ్మాయి బంగారం రా, నువ్వు తుప్పు పట్టిన ఇనుంవి. ఆ అమ్మాయి దేవతరా, నువ్వు మురిక్కాలలో దొర్లే పందివి, ఎద్దువి, గాడిదవి, దున్నపోతువి, అడ్డగాడిదవి, నాన్న. అడ్డగాడిదవి, నాన్న. అడ్డగాడిదవి. ఈ వెధవ అమ్మాయికి లవ్ లెటర్ రాశాడే. అసలు ఆ అమ్మాయి అందం ఏంటి, ఆ వినయం ఏంటి, ఆ కరిష్మా ఏంటి? ఇలాంటి అమ్మాయిలు అలాంటి అబ్బాయిలకే పడతారండి. నేను మీకు పడలా? ఆ? అంటే నాకు వాడికి పోలిక? ఆ రోజుల్లో నేను మీ నాన్న ఛాలెంజ్ చేసి మరి పెళ్లి చేసుకున్నానే. నేను కాలేజీలో టాపర్నే. వాడు 10వ తరగతి 3 సార్లు తప్పాడు. 2 సార్లే. వస్తున్నాడు వేధవ. వాడి జీవితంలో బాగుపడ్డావు, ఆ విషయం గుర్తుపెట్టుకో. ఆపండి. అమ్మా నేను సింగపూర్ వెళ్తా. నాన్న ఆఫీస్ నేను చూసుకుంటా. ఏమండి, శని వెళ్ళిపోయాడండి, గురువు వచ్చేసాడు. ఆపు నీ సోది. నా బంగారు కొండ. ఎప్పుడు వెళ్తావు బంగారం? త్వరలో. కానీ సింగపూర్ అంటే పాస్పోర్ట్ ఉండాలిగా. ఉండాలిగా. పాస్పోర్ట్ అప్లై చేయాలిగా. చెయ్యాలిగా. అంటే పాస్పోర్ట్ కి డబ్బులు కావాలిగా. కావాలిగా. వాడు ఇక్కడికే వస్తాడని నాకు తెలిసే. నాకు తెలుసండి. ఏ లక్ష్మి, ఎక్కడికి? ఇప్పుడే వస్తానంట్రా. ఒరే నిన్ను. ఇదిగోరా నాన్న. నా పర్సు ఎందుకు తీసుకొస్తున్నావే? ఇదిగో నీ పాస్పోర్ట్ డబ్బులు. ఆ, మరి పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళాలిగా. వెళ్ళాలిగా. అక్కడ లేట్ అయితే ఏమన్నా తినాలిగా. తినాలిగా నాన్న. ఇదిగో ఇంకొక 500 పెట్టుకో. మిగిలిన కూడా తీసుకో. వాడికి అన్నందుకు మనం అడుక్కు తినాలా? తినాలిగా. మీరు తినండి. నా కడుపు నిండింది. అమ్మయ్యా, నందుకి గిఫ్ట్ కొనాలి, లంచ్కి పిలవాలి, లైన్లో పెట్టాలి. ఈ లవ్ చాలా కాస్ట్లీ మ్యాటర్ రా బాబు. నందు, Hey, what is this? ఇంకా నా మీద కోపం తగ్గలేదా? ఆ గొడవ అయిన తర్వాత నేను నా ఫ్రెండ్స్ని అసలు కలవడమే మానేశాను నందు. నీ మీద ప్రామిస్, ఇప్పుడు ఏ గొడవలకు వెళ్ళడం లేదు. నన్ను నమ్ము ప్లీజ్. నాకు నువ్వే కావాలి నందు. నమ్మవా? సరే అయితే ఇదిగో ఇదిగో ఈ ఫోన్ పెట్టుకో. పట్టుకో, నీకే. రోజు నేను ఎక్కడికి వెళ్తున్నాను, ఏం చేస్తాను అని అడుగు, చెప్తా. ఈ ఫోన్ నీకోసమే కొన్నా నందు. నాన్న, నువ్వు నా కోసం సింగపూర్ నుంచి తెచ్చిన ఫోన్ పోయింది. నీతో అబద్ధం చెప్పను, ఓకే? ఇదిగో నీకిష్టమని జాస్మిన్ పర్ఫ్యూమ్ బాటిల్స్ కొన్నాను నందు, తీసుకో. లక్ష్మి, నా పెర్ఫ్యూమ్ బాటిల్స్ అన్ని ఏమైపోయాయి? $500 సింగపూర్ డాలర్స్ పెట్టుకున్నానే. నీకోసం రాత్రి పగలు కష్టపడుతున్నా నందు. ఇక్కడే కదా పాలవాడికి డబ్బులు పెట్టాను. ఏమైపోయాయి? నేను ఏం చేసినా అది నీకోసమే నందు. నువ్వంటే నాకు ప్రాణం. సండే నా డాన్స్ పర్ఫార్మెన్స్ ఉంది, వస్తావా? Yes! హలో రే అజయ్, ఎక్కడున్నావురా? ఆడిటోరియంలో. అక్కడేం చేస్తున్నావురా? రే నందు డాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తుందిరా, ఫ్రీగా ఉంటేరా. ఓకేరా. ఓకే బాయ్ రా. హలో
హలో 546 బండి మీదేనా? అక్కడ అడ్డంగా ఉంది, వచ్చి తీయండి. కార్నర్లోనే పెట్టాను బాస్. అడ్డంగా ఉందని చెప్తున్నాగా, రండి. రేయ్, బాగా దొరికావరా, నీకోసం వెతుకుతున్నా. ఆ రోజు తప్పించుకుంటే అయిపోయింది అనుకున్నావా? నా స్వాతిని ఏడిపియడం బాగా సరదా కదా, తను ఎంత బాధపడి నీకు తెలియాలి కదా. పట్టుకోండి. వికీ, బ్లడ్ పదరా. ఎలా కొట్టేశాడు. వెంకీ వెంకీ లేరు వెంకీ. వాడు మన విక్కీని ఎలా కొట్టాడో, వాడు కాళ్ళు చేతులు ఇరిగిపోను, వాడు నాశనం అయిపోతాడు. దరిద్రుడు. మొన్న స్వాతిని ఎవడో కుర్రాడితో లింక్ చేసి ఫోటో పంపించాడు చూడు, వాడు వీడే. వీడే ఇలా ఉంటే వాళ్ళ అమ్మా నాన్నలు ఎలా ఉంటారో. చచ్చా. అసలు వీళ్ళు కాలేజ్కి చదువుకోవడానికి వెళ్తున్నారా, గొడవ పడడానికి వెళ్తున్నారా? ఆ రోజు అసలు ఏం జరిగిందంటే, ఇదిగో చూడు, నీ డ్రామాలో చాలా బాగుంటాయి. నువ్వు మంచి యాక్టర్వి. వెళ్ళి సినిమాల్లో ట్రై చేయి. నన్ను వదిలేయి. నువ్వు నాకు వద్దు. ఓకే నందు, నీకు అంత ప్రాబ్లం అయితే ఇంకా నేను కలవను. కానీ నీకు 2 విషయాలు క్లియర్ చేస్తా. ఆ రోజు నువ్వు పిలిస్తేనే ఆ ఫంక్షన్కి వచ్చా. మీ అన్న ఎక్కడ ఉన్నది కూడా నాకు తెలీదు. రెండోది, ఆ రోజు ఎవరో తెలియని ఒక పాపకి ఫిట్స్ వస్తేనే నువ్వు అలా విలవిల్లాడిపోయావు. వెంకట్ నా ఫ్రెండ్, వాడిని అలా కొడుతూ ఉంటే నేను చూస్తూ ఉంటానా? ఆలోచించు. ఈ గొడవ నాకు మీ అన్నయ్యకు మధ్యలో వాడేం తప్పు చేశాడు? మీ అన్నయ్య కొట్టిన దెబ్బలకు వాడిప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు. నువ్వు నన్ను వదిలే అని అన్నావు. ఎందుకంటే నేను నీకేమి కాను కాబట్టి. ఇదే మాట మీ అన్నయ్యతోను అనగలవా? అనలేవు. నాకు వాడికి ఉన్న తేడా అదే. సరే, ఇంకా నేను నీకు ఫోన్ చేయను, కనిపించను. నేను చెప్పింది కరెక్ట్ అనిపిస్తే నువ్వే నాకు కాల్ చేయి. నీకోసం నేను దాచుకున్నా నీ వస్తువు. నువ్వంటే నాకెప్పుడు ఇష్టమే. దాన్ని నువ్వు కూడా మార్చలేవు. వస్తా. అనురాగం అది విషమైపోయేనే దూరమైన ప్రేమలో
అజయ్ గారిని కలిసావు కదా వాడి పేరు చెప్తేనే నాకు మంట. ఎందుకు కలిసావు? ఎందుకు రేయ్, కలిసావు? రేయ్, ఎందుకురా దాన్ని అలా కొడుతున్నావు? నీకు తెలుసా నీ ముద్దులో కూతురు ఏం చేసిందో? ఇగో చూడు, ఇగో చూడు. ఏంటి ఇది? దీన్ని చంపేయ్. రేయ్, విక్కీ! రేయ్, విక్కీ! వదరా. వదలండి మావయ్య. బుద్ధుందా అసలు నీకు? ఎందుకు అలా చేస్తున్నావు? చిచి, ఎందుకే నా కడుపుని చెడబుట్టావు? మనసి రాయిగా మారి ఈ కక్షలు జ్వాలగా రేగి జాలే లేని జగత్తులో మమతకు స్థానం లేది నా బాధను ఎవరు వినరి వసిరే రేలో. రేయ్, ఏంట్రా ఎదిగిన ఆడపిల్ల మీద చేయి చేసుకోవడం? నీకు తెలియదు మావయ్య, వాడికి నాకు 2 ఏళ్ళుగా గొడవలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ ఫోటో నా ఫ్రెండ్స్ చూస్తే ఏమనుకుంటారు? ఎంత అసహ్యంగా ఉంటుంది. నాన్నకేం జవాబు చెప్పాలి? అసలు ఇదంతా నా మీద కోపంతో చేస్తున్నాడా లేకపోతే నిజంగా దీన్ని లవ్లో పడేశాడా ఏం అర్థం కావట్లేదు. అసలు వాడిని చంపేయాలి. రేయ్, ఇప్పుడు కోప్పడి ప్రయోజనం లేదు. చాలా ప్రశాంతంగా ఆలోచించాలి. వాడి గురించి అలా ఉంచు. రేయ్, ఇందాక జరిగిన గొడవకి ఆ అమ్మాయి ఇంట్లోంచి పారిపోయింది అనుకో, అప్పుడు ఎంత చండాలంగా ఉంటుంది. మన కుటుంబం పరువు రోడ్డు మీద పడిపోదు. రే విక్కీ, మీ చెల్లిని నువ్వు పువ్వుల్లో పెట్టుకుని పెంచావు. అది ఇప్పుడు యాపిల్ పండులా తయారైంది. ఆ యాపిల్ పండు మురికి కాలంలో పడిపోకుండా ఇప్పుడు నువ్వే చూసుకోవాలి. ఈ యాపిల్ పండుని అమెరికా పంపించేస్తే ఈ మురికి కాలవ ఉండదు, ఆ కాలవ కంపు ఉండదు. విష్ణుకు ఫోన్ చేయి. ఇప్పుడా? ఇప్పుడే చేయి. హాయ్ విక్కీ. హలో విష్ణు, ఏంటి ఇంత సడన్గా ఫోన్ చేశావు? ఇట్స్ అన్ ఇంపార్టెంట్ మ్యాటర్. ఏంటి మీ చెల్లికి ఏమైనా వేరే సంబంధం చూస్తున్నావా? చాచా, అది కాదు. హే ఐఎమ్ జోకింగ్ మ్యాన్. విష్ణు, నంది ఇప్పుడు చాలా అందంగా తయారైంది. సో కాలేజ్లో వాళ్ళు బాగా ఇబ్బంది పెడుతున్నారు. వావ్, ఫ్యాంటాస్టిక్. అదే కొంచెం టెన్షన్గా ఉంది. నువ్వు ఓకే అంటే నీకు నందుకి పెళ్లి చేద్దామని. ఓ మై గాడ్, ఏం మాట్లాడుతున్నావు? ఐఎమ్ సీరియస్ మ్యాన్, నాన్నతో మాట్లాడతా కదా. విక్కీ, నీకు ఒక విషయం చెప్పనా? ఇక్కడ అమెరికాలో ఏ అమ్మాయిని చూసినా నాకు నందులాగే కనిపిస్తుంది. అలాంటిది నందు నాతో యుఎస్ వస్తుందంటే ఓ మై గాడ్, ఐ కాంట్ బిలీవ్ దిస్ మ్యాన్. మరి మీ అమ్మ నాన్నతో నువ్వే చెప్పాలి. విక్కీ, నువ్వేం వరీ అవ్వకు. 15 డేస్లో నేను హైదరాబాద్ వస్తున్నాను. 1 మంత్లో పెళ్ళి, ఓకేనా? ఓకే విష్ణు, థ్యాంక్ యూ రా. ఇంకా విష్ణు ఏంట్రా? బావా బావా అని పిలువు. ఐ లవ్ యూ విక్కీ. సారీ బావా. మామ్ డాడ్తో నేను ఇప్పుడే మాట్లాడతాను. ఓకే బాయ్. ఓకే బావా, బాయ్. జాగ్రత్త రా. రేయ్, ఈ విషయాన్ని చాలా సీక్రెట్గా ఉంచు. 1 నెలల పాటు ఆ అమ్మాయిని బయటకు ఎక్కడికి పంపించొద్దు. నో కాలేజ్, నో ఫోన్ కాల్స్. అర్థమైందా? అంతా మనం అనుకున్నట్టే జరుగుతుంది. అర్థమైంది మావయ్య. రే మావా అజయ్, నీ పెళ్లి ఫోటో సూపర్ ఉందిరా. రే ఊరుకోరా. రే బాగానే అయింది కదరా. ఇక సచ్చినట్టు ఆ విక్రమ్ గారు నీ దగ్గరికే వస్తాడు. రే పిచ్చదోలా మాట్లాడుకో. నేను నందుతో ఇంకా ఈ జన్మలో కలోను ఫోన్ చేయను అని చెప్పేశా. ఇప్పుడు తన జీవితం పాడవాలని ఇదంతా నేనే చేశానని అనుకోదు. ఛే, అంతా అయిపోయింది. ఏంట్రా అజయ్, ఫుల్ హ్యాపీగా ఉన్నట్టున్నావు? ఫేస్ దొండపండ్లా వెలిగిపోతుంది. ఎలా ఉంది నేను సృష్టించిన భూకంపం? కాలేజ్ మొత్తం అద్దరిపోయింది కదా. ఇక్కడ నుంచి మన కాలేజీకి నువ్వే హీరో, నందినే నీ హీరోయిన్. అలా ఉంటది ఈ శ్యామ్ గడి దెబ్బ. చెప్తా. వదిలేరా వాడిని, పాపారా. రే పోండ్రా. చచ్చిపోవాలందిరా. అమ్మా, నాకు ఈ పెళ్ళి వద్దమ్మా. నేను చదువుకుంటాను. నువ్వు చదువుకునే లక్షణం చూసాంగా. ఇప్పుడైనా పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళి బుద్ధిగా ఉండు. అడ్డమైన వేషాలు వేయక. చదువుకుంటుంది ఈ చదువు. ఆశలో సులలో తీయని ఊహలలో
అన్నయ్య నేను ఈ పెళ్లి చేసుకోను. ఏ వాడితో పారిపోయి నా పరువు తీయాలనుకుంటున్నావా? నీకు పెళ్లి చేసి వదిలించుకుంటేనే నాకు మనశ్శాంతి. అర్థమైందా? ఆశలు ఆవిరయ్యి నా మదిలో వేదన మోగి మాటరాని మౌనమే క్షణముక యుగముగ మారి నా కనువుక మూడైపోయి వాడిపోయి జీవమే నీకోసం వేచి ఉన్న ప్రతి క్షణం నీ తలపులో జీవిస్తున్న అనుక్షణం మన ప్రేమే కలేనా కథగానే మిగిలినా ఆశల ఊసులలో తీయని ఊహలలో. మంచి ఐడియా ఇచ్చా మాయా. రే వికీ, ఆ జీగడ్ ఫ్రెండ్స్ వచ్చే దారిలో కనిపించారా, మమ్మల్ని చూసి పారిపోయారా. జాగ్రత్త మామ. హలో, ఎవరు మీరు? ఏం కావాలి? నాన్న, నాన్న. ఎవరు బాబు నువ్వు? ఎనిమిని, అజయ్ గాడ్ ఎనిమిని. చూడండి, వాడు వాడి ఫ్రెండ్స్ ఈ మధ్య మా ఇంటి దగ్గర చాలా ఎక్కువగా తిరుగుతున్నారు. వాడికి చెప్పండి, వాడు కానీ వాడి ఫ్రెండ్స్ కానీ మళ్ళీ అక్కడ కనిపిస్తే మాత్రం కాళ్ళు చేతులు ఎరో కొట్టేస్తా. వాడికి నీకు మధ్య ఏంటి గొడవ? ఓ, మీకు తెలియదు అనుకుంటా. వాడు మా చెల్లెల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాడు. అంటే నువ్వు నందిని వాళ్ళ? ఓ, అంటే మీకు కూడా తెలుసు అనమాట. ఏం ఫ్యామిలీ అండి మీది? చెత్త ఫ్యామిలీ, చెత్త బ్యాక్గ్రౌండ్. చెయ్యి రే, ఎక్కడికొచ్చి ఏం మాట్లాడుతున్నావురా? మా అజయ్ గురించి మాకు బాగా తెలుసు. పో బయటికి. వాడికి చెప్పండి, మళ్ళీ నా విషయంలో క్రాస్ చేస్తే వాడిని చంపేస్తా. చంపేస్తావా? చంపేస్తావా? మా అజయ్ అంటే ఏమనుకుంటున్నావు? నువ్వు ఇలా వచ్చి గొడవ చేసావని తెలిస్తే అయిపోతావా? ఉండండి. రౌడీ వెదవలా మాట్లాడుతున్నావు. బయటికి పో. రౌడీ వెదవ నేను కాదు, నీ కొడుకే. నాతో డీల్ చేయలేక నా చెల్లెల్ని అడ్డు పెట్టుకుంటున్నాడు. వేస్ట్ ఫెలో. ముందు పో ఇక్కడి నుంచి. పో బయటికి. వెళ్ళయ్యా. ఉండండి. ప్రతి అడ్డమైన వెదవ వచ్చి మా అజయ్ గురించి మాట్లాడమే. వెళ్ళి బయటికి. నందిని వాళ్ళ అన్నొచ్చాడురా. అమ్మా నాన్నని ఫుల్గా తిట్టేశాడు. నువ్వేమో నందిని వెనుక పడుతున్నావని నాన్న పైన అరిచేశాడు. అమ్మనేమో ఏవే ఏవే అనేశాడు. ఎట్లా మాట్లాడంటే నీ కాళ్ళు చేతులు ఇరగొట్టేస్తా అన్నాడు. వద్దమ్మా, నాకు నందిని వద్దు. మన ఇంటికి వచ్చి వాడు మిమ్మల్ని ఇంత అవమానించాక వాడు నాకు కాళ్ళు పట్టుకొని బతిమాలినా నేను వాడిని క్షమించను. నందిని వచ్చి బ్రతిమాలినా నేను పెళ్లి చేసుకోను. నాన్న, మీతో అలా మాట్లాడా? చెప్తా వాడి పని. అమ్మా, నువ్వు ఇంకా ఈ విషయం మర్చిపో. నీ మీద ఒట్టేసి చెప్తున్నా, నా లైఫ్లో ఇంకా నందిని లేదు. నాకు నువ్వే దేవత. నాన్న దేవుడు. వాడు మిమ్మల్ని అవమానిస్తాడా? చెప్తా వాడి పని.